నెంబర్ 13 రాంగ్ లొకేషన్. సరికాని చోటు అనండి. అందరూ చెప్పండి ఏ టైంలో ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలనండి. 2 సమూయేలు 11 మొదటి 2 వచనాలు తీయండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. ఏ కాలము? వసంతకాలమున రాజులు ఏం చేయాలంట? కాబట్టి దావీదు ఏం చేయాలా? వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయుల వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి. ఏమండి మీరు వెళ్ళండి గుడికి, ఈరోజు నా తరపున నేను వెళ్ళను. దావీదు అందరినీ పంపించాడు, ఒక్కడే కూర్చున్నాడు ఇంట్లో యుద్ధానికి. ఈయన కూడా వెళ్ళాలా లేదా? చదవండి. వారు అమ్మోనీయులను సంహరించి. వసంతకాలంలో రాజుల యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబుని అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి చదవమ్మా రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. పక్కన అడగండి, దావీదు ఎందుకున్నావు నువ్వు అని అడగండి. పక్కన యుద్ధానికి పోవాలి కదా అనండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ, అంటే ఒక రోజు, 2వ రోజు, 3వ రోజు యుద్ధానికి వెళ్తున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఒకానొక దినమున పొద్దుగుంక వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుచుండగా. నౌ యు నో వాట్ ఈస్ రాంగ్. ఏం చేసే పని ఎప్పుడు ఏం చేయాలో పొద్దున్న లేచి ఏం చేయాలా? టీవీ చూడాలా? ప్రార్థన చేసుకోవాలా? బైబిల్ చదవాలా? మేమని తిట్టాలా? ఆదివారం పొద్దున్న ఏం చేయాలా? ఎక్కడ ఏ టైంలో ఉండాలో ఆ టైంలో, రైట్ లొకేషన్ ఇన్ ద రైట్ టైం విల్ నాట్ కాజ్ యూ టెంప్టేషన్. ఒకవేళ దావీదు యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆమె స్నానం చేస్తాడు, చూసుకుని అక్కడ చేస్తున్నట్టు పంపిస్తాడు, లోపల చేసుకోమను అంటాడు. రాంగ్ టైంలో తిరుగుతున్నాడు కనుక ఎందులో పడ్డాడు? అదే మేడ మీద దావీదు బోల్డ్ సార్లు తిరిగాడు. ఎప్పుడైనా పడ్డాడా? పడలే. ఈ టైం మనకి ఎందుకు వచ్చేసాడు. కానీ ఇప్పుడు రాంగ్ టైంలో ఎక్కాడు కాబట్టి ఎందులో పడ్డాడు? 14 ఓకే. నాట్ పర్సూయింగ్ యువర్ పర్పస్. గురి వద్దకు పరిగెత్తక. ఏం వద్దకు పరిగెత్తక? గురి వద్దకు. నీ గురి ఏంటో నువ్వు తెలుసుకొని ముందుకు వెళ్ళకపోతే ఎందులో పడతావు? శోధనలో పడతావు. మానవ అని ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి దూత వచ్చి నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు తల మీద నీవు కత్తి వేయకూడదు, అతనికి ద్రాక్షాసం పడించకూడదు, జాగ్రత్తగా పెంచాలా, ఇతడు ఫిలిస్తీయుల నుండి ఇజ్రాయెల్ని విడిపిస్తాడు అని ఎవరి గురించి చెప్పారు? సంసోన్. సరే, పిల్లోడు ఎదుగుతున్నాడు, వయసు వచ్చింది. అక్కడేమో ఎవరైనా నోరెత్తితే ఏం చేస్తున్నారు? ఫిలిస్తీయులు చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు. మరి మానవ తన కొడుకు పెద్దోడు అయ్యాడు, చెప్పాలా వాడి గురి ఏంటో? ఏం చెప్పాలా? నీ గురి ఏంటి? ఫిలిస్తీయులను ఇజ్రాయెల్ నుంచి ఏం చేయాలా? ఇజ్రాయెల్ ఫిలిస్తీయుల నుంచి కాపాడాలి, వాళ్ళు జయించాలా అని చెప్పారా? చెప్పట్లేదు. గురి వద్దకు పంపించాలా లేదా? కొడుకుని పంపిస్తున్నారా? లేదు. ఏమైంది చూద్దాం. న్యాయాధిపతులు 13:24-25 చదువమ్మా. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. తల్లిదండ్రులకు తెలుసు ఇతను దేనికోసం పుట్టాడని, ఫిలిస్తీయుల్ని జయించడానికి. చెప్తున్నారా? పంపిస్తున్నారా? పంపించట్లే. తన గురి వద్దకు కొడుకుని పంపించట్లేదు గనక సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకటిని చూసి అలా గొడవపడి అలాగైనా యుద్ధానికి వెళ్తాడని దేవుడు అలా వాడుకున్నాడు. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకటిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, అమ్మ నాకు ఫిలిస్తీయుల్ని కావాలమ్మా అన్నాడు. నీ స్వజనుల కుమార్తెల్లోనే కాని నా జనులలోనే కాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పి, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. చూడండి, ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా అతడు రేపబడుచున్న మాట అని తల్లిదండ్రులు అంటే శోధనలో ఎందుకు పడి ఎలాగైనా ఈ గొడవకెళ్ళి జయిస్తాడని దేవుడు వాడుకుంటున్నాడు. వాళ్ళు కరెక్ట్గా చేయకపోవడం వల్ల సంసోను ఏ మార్గంలో వాడబడుతున్నాడు? తప్పు మార్గం. సో వెన్ గాడ్ టెల్స్ యూ టు డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ ఫాల్ ఇంటూ టెంప్టేషన్. ఇక్కడ సంసోన్ని తప్పుదోవ పట్టిస్తుంది తల్లిదండ్రుల వాళ్ళ సంసోన తల్లిదండ్రుల మూలంగానే శోధన, లేకపోతే ముందుగానే వెళ్ళి జయించాలి. అవునా కదా? Yes, he should go and fight. Samson, when he's grown up, he's supposed to go and fight. That's why he fell in love with a Philistine woman. And then, then Delilah. And then he got victory like that because their parents never encouraged him to go fight. No, my son, they will hurt you after the promise. Ee roju nunchi run after the promise. If you don't run after the promise, you fall into temptation.
ఇంకొకటి ఏంటంటే నాట్ సీకింగ్ విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ లైక్ సిల్వర్, లైక్ గోల్డ్. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు చదివిస్తారు? రేపు పొద్దున్న పెద్దోడు అయ్యి ఉద్యోగం చేసి ఏం సంపాదించాలా? 4 రాళ్ళు సంపాదించాలి. కోటి విద్యలు దేని కొరకే అంటారు? నోటు కొరకే. ఎందుకు నోటు? నోటు కూటు పెడుతుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, సామెతలు 2:3-6. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, డబ్బును ఎదుకున్నట్లు నీవు జ్ఞానాన్ని ఏం చేయాలంట? వెతకాలి అంట. సీక్ ద విజ్డమ్. రోజంతా ఎలాగెళ్తారు ఆఫీస్కి? పొద్దున ఎలా చదువుతారు? పరీక్షలప్పుడు ఎలా చదువుతూ ఉంటారు? పగల రాత్రి నైట్లు టీ తాగి. సీక్ ద విజ్డమ్. లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, వాట్ విల్ హ్యాపన్? చదువమ్మా, 10 నుంచి చదువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును. ఏం చేస్తుందంట? కాపాడుతుందంట శోధనలో పడకుండా. వివేచన నీకు కావలి కాయ, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్ష. అట్టివారు చీకటి త్రోవులలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టదు. వాళ్ళందరి నుంచి జ్ఞానం కాపాడుతుందని. అందుకని జ్ఞానం ఎలా వెతకాలంట? సో ద బైబిల్ సేస్ సీక్ నాలెడ్జ్ లైక్ సిల్వర్, లైక్ హిడెన్ ట్రెజర్. ఇఫ్ యూ డోంట్ గో ఇట్ విత్ అ ప్యాషన్, యూ విల్ ఫాల్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను నా కుటుంబము వెండిని వెతికినట్లు మేము జ్ఞానమును వెతుకుతాము. అదర్వైజ్ యూ విల్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్స్. 16. ఇంకొకటి ఏంటంటే, శోధనల నుంచి పడకూడదని ప్రత్యేకంగా ప్రార్థించాలా. ఏం చేయాలంట? మనం పొద్దున్న లేసి ప్రభువా నాకు అది, నాకు ఇది అంటాం. Matthew 6:13. Sometimes you need to specifically pray God that you shouldn't fall into temptation. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్ప. రోజు ప్రార్థించాలి. ఏమని? మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. అందరూ చెప్పండి, ప్రత్యేకమైన ప్రార్థన. Specifically pray that you don't enter into temptation. 17. Thirst for holiness and righteousness. దప్పికొని ఉండుట అనండి. నీతి కొరకు దప్పికొని ఉండుట. ముందు ఆశ పుట్టాలంట, లేకపోతే పడిపోతావు శోధనలో. మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. అంటే నీవు నీతిగా జీవించడానికి ముందు మనం తిడతా ఉంటాం. నువ్వు నీతిగా ఉండాలంటే ముందు ఎక్కడ పుట్టాలా? లోపల దాహం పుట్టాలా. అందరూ ఈ రోజు నుంచి నీతిగా ఉండే దాహము నాకు, నా కుటుంబానికి కలుగును గాక. ఈ దాహం లేకపోతే ఎందులో పడతావు? శోధనలో పడతావు. దట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డిజైర్ టు బి రైచియస్. 18. తిరస్కారము నిన్ను శోధనలో పడేస్తుంది. యాకోబుకి ముందు లాబాను మోసం చేసి ఎవరినిచ్చాడు? లేయాని. ఎంతమంది తెలిసింది? తర్వాత ఎవరినిచ్చాడు? రాహేల్ని ఇచ్చాడు. కానీ యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. బైబిల్ ఏమని ఉంటుంది? యాకోబు రాహేల్ను ప్రేమించాను, లేయా ఏం చేయబడ్డదంట? The Bible says that Jacob hated Leah and Leah was hated and Rachel was, rejection leads you into temptation. ఆదికాండం 29:30 తర్వాత చదువుదాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను. లేయా ఏం చేయబడ్డది? ద్వేషింపబడ్డది. ఇప్పుడు లేయాకి మొదటి కుమారుడు ఎవరు? చదువమ్మా. Genesis 35:22. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. రూబేను ఎవరి కుమారుడు? లేయా. లేయా మొదట ఏం చేయబడ్డది? ఆ ద్వేషములో ద్వేషిస్తుండగా తన కుమారుడు పుట్టాడు. దేవుడు గర్భం తెరిస్తే ఎవరు పుట్టాడు? లేయా మొదటి కుమారుడు ఎవరు? రూబేను. లేయా రెండో కుమారుడు ఎవరు? సిమియోను. మూడో కుమారుడు లేవి. లేయాకి పుట్టిన కుమారుడు ఎవరు? రూబేన్. రూబేన్ పెరుగుతున్నాడు, లేయా పెరుగుతుంది. ఇద్దరు ఏం చేయబడుతున్నారు? ఇద్దరు ద్వేషం పడుతున్నారు. అందుకని ఇప్పుడు కుమారుడికి తండ్రి మీద ఏం పెరుగుతుంది? రూబేన్కి యాకోబు మీద ఏం పెరుగుతుంది? ఇప్పుడు యాకోబు ఉపపత్తుల్లో ఒక భార్యతో రూబేన్ ఏం చేశాడు? పాపము చేశాడు. అంటే తిరస్కారము కుమారుణ్ణి ఎందులో చేసింది? ఇఫ్ యూ డోంట్ డీల్ విత్ రిజెక్షన్, ఇట్ విల్ మేక్ యూ ఫాల్ ఇన్ టు సిన్. ఇది తెలియక యాకోబు ఏం చేస్తాడు? తన కుమారుని శపిస్తాడు. రూబేను నువ్వు శపిస్తావురా. ఎవరిది తప్పు? యాకోబుది. లేయాని కూడా ఏం చేసి ఉండాల్సింది? ప్రేమించి ఉండాల్సింది. అంటే రిజెక్షన్ మేక్స్ యూ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. You know that Reuben with his mother Leah was rejected. When Reuben and Leah, the firstborn, were rejected made Reuben to fall into temptation with his father's concubine. And he was cursed. Jacob was cursing him. Man, Jacob, that's your mistake. You hated. Rejection makes you fall into temptation. అంతమంది తిరస్కారము ఎందులో పడేస్తుందంట? శోధన. ఈ రోజు నుంచి రన్ ఆఫ్టర్ ద ప్రామిస్. అందరూ కూడా చేతుల పైకి ఎత్త. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి,
39 శోధనల విషయమై నీవు దెబ్బలు తిన్నావు, మమ్మల్ని విడిపించావు. ఇదిగో ఈ 39 మేము చదువుకొని, ఈ 39 మేము పడకుండా నిలకడగా ఉండడానికి నువ్వు మాకు సహాయం చేస్తున్నావు. ఇవి మాటి మాటికి మేము ధ్యానించుకొని మేము మా తరము నిలకడగా ఉండి నీ సేవ చేసే కృప మాకు దయచేయండి. మా అందరికీ నీ శరీరము ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.